సాగునీరు అందక వరి నారుమళ్లు ఎండిపోతున్నాయని, నాట్లు వేసిన చేలు బీటలు వారాయని కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములను సాగునీరు అందించి పంటలు కాపాడాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు, కౌలు రైతులు మంగళవారం ధర్నా చేపట్టారు. వెంకటాపురం రైతు సేవా కేంద్రం వద్ద ఎండిపోతున్న వరి నాటు మళ్లలో బీటలు వారిన వరి మట్టి గడ్డలతో నిరసన వ్యక్తం చేశారు. సాగునీరు ఇవ్వాలి, పంటలను కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, రైతులు జిల్లెలమూడి ప్రసాదరావు, చిన్ని పోతురాజు, అన్నంరెడ్డి రంగారావు, బైరెడ్డి లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రైవేటు అప్పులు తీసుకువచ్చి పెట్టుబడి పెట్టి నారుమళ్లు వేసి నాట్లు వేసిన వరి చేలు ఎండిపోతున్న జలవనరుల శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా దున్నపోతు మీద వర్షం పడినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏలూరు రూరల్ మండలం కృష్ణా డెల్టా పరిధిలోని వెంకటాపురం, బాదేపల్లి, జాలిపూడి, చాటపర్రు, పోడంగి, కొమడవోలు, కాట్లంపూడి తదితర గ్రామాలలో వేలాది ఎకరాలు కృష్ణా డెల్టా భూములకు సాగునీరు అందడం లేదన్నారు. కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల చేశామని, పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు సాగునీరు అందిస్తున్నామని ప్రభుత్వం అధికారులు చెబుతున్నా శివారు ప్రాంత భూములకు ఎందుకు సాగునీరు అందించలేకపోతున్నారని ప్రశ్నించారు. పంటలు ఎండిపోవడంతో అన్నదాతలు కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కృష్ణా మేడి కెనాల్ నుండి జోలిపూడి, మాదేపల్లి వైపు వెళ్లే ప్రధాన పంట కాలువ గుర్రపడెక్క, తూడు, తుక్కు, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి ఉందని, కనీసం పంట కాలువలు బాగు చేయకుండా నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. పంట కాలువలు బాగు చేస్తామని హడివిడి చేశారే తప్ప బాగు చేసిందేమీ లేదన్నారు. కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందించి పంటలను కాపాడాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఎప్పటికైనా ఇరిగేషన్ అధికారులు మొద్దునిద్ర వీడి తగు చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో అన్నదాతల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. అధికారుల నుంచి స్పందన రాకపోతే 16వ తేదీ సాయంత్రం 3 గంటలకు ఏలూరు కైకలూరు రోడ్డును సుంకరవారి తోట వంతెన వద్ద దిగ్బంధం చేయాలని ధర్నా అనంతరం జరిగిన రైతుల సమావేశంలో తీర్మానాన్ని ఏకగ్రీవం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. కృష్ణా డెల్టా శివారు ప్రాంత ఆయకట్టుకు సాగునీరు, కృష్ణా డెల్టా శివారు ప్రాంత ఆయకట్టుకు సాగునీరు కాపాడాలి. రైతుల నారుమళ్లు, నాట్లు వేసిన చేలు, ఆదుకోవాలి. అన్నదాతలను, ఆగస్టు నెల వెళ్ళిపోతే ఇక పంటలు పండవండి. సెప్టెంబర్లో ఉడితే పంటలు పండవు. ఇప్పుడు ఆకుమడి పోయకపోతే ఆకుమడి పోసాం, ఏదో వర్షానికి పోసాం. వర్షానికి పోసాక ఇక నీళ్ళు రాలేదు, అలా ఉండిపోయి ఎండిపోయి. సెప్టెంబర్ నెల వస్తే మటుకు పండవు. ఆయకట్టు కృష్ణా డెల్టా కింద సుమారు 300 ఎకరాలు రైతులు మరి నీళ్ళు అందక మరి ఆకుమడి అంతా కూడా సర్వనాశనం పోయి పెట్టుబడి వాళ్ళకి నష్టపోయి ఉన్నారు. వాళ్ళ ప్రభుత్వం వెంటనే సాగునీరు ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటాం. ఆగస్టు నెల వెళ్ళిపోతే ఇక పంటలు పండవండి. సెప్టెంబర్లో ఉడితే పంటలు పండవు. ఇప్పుడు ఆకుమడి పోయకపోతే ఆకుమడి పోసాం, ఏదో వర్షానికి పోసాం. వర్షానికి పోసాక ఇక నీళ్ళు రాలేదు, అలా ఉండిపోయి ఎండిపోయి. సెప్టెంబర్ నెల వస్తే మటుకు పండవు. ఏలూరు శుంకరవారి తోట, వెంకటాపురం పంచాయతీ. ఏలూరు ఆయకట్టుకి ఇంతవరకు నీళ్ళు వదలలేదు. ఇప్పుడు జూను 10వ తారీఖున కాలు వదిలేమన్నారు. మొన్న వర్షానికి ఆకుమల్లు వేసాం, అలాగే మురుగునీరు కూడా కొన్ని ఆకుమల్లు వేసాం. సుమారు ఒక 2000 ఎకర్ ఇటు జాలిపూడి, మాదేపల్లి, ఇక్కడ కాట్లంపూడి, అలాగే సుంకరోల తోట, ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఆకుమల్లు పోసారు. కానీ ఆకుమల్లు ఎండిపోతున్నాయి. ఇంతవరకు నీళ్ళు వదలలేదు. కృష్ణా డెల్టా కాలం అసలు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాం. ఇప్పటికే జూను, జూలై కూడా వెళ్ళిపోతుంది. ఇంక ఈ ఆకుమల్లు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఉడుకుతామనే ఆందోళనగా ఉంది. దయచేసి కాలువ తొందరగా ఈ యొక్క ఏలూరు కాలువ వదులుతారని ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు కృష్ణా డెల్టా పరిధిలో శివారు ప్రాంత భూములకి సాగునీరు అందక ఇవాళ రైతులు వేసిన నారుమళ్ళన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి. నాట్లు వేసిన చేలు కూడా ఎండిపోతున్న పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఇవాళ అన్నదాతల కంట కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఎకరానికి 5,000 రూపాయల నుంచి నాట్లు వేయడానికి దాదాపు 10,000 రూపాయల వరకు ఖర్చు పెట్టారు. మరి
పెట్టిన పెట్టుబడి కూడా ఇవాళ ఎండిపోతున్న పరిస్థితి కనబడతా ఉన్నది. ఏదైతే కృష్ణా డెల్టాకు సంబంధించిన మాదేపల్లి జాలిపూడి వైపు వెళ్ళే ప్రధానమైన పంట కాలంలో చుక్క నీరు లేకుండా అదంతా కూడా గురపడెక్క అట్లాగే చెత్త చెదారంతో ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయిన పరిస్థితి ప్రధానమైన పంట కాలువ కనబడతా ఉన్నది. మరి ఈ ప్రాంతంలో చూస్తే వెంకటాపురం ఏరియా